అతను ముందుకు వెళ్ళిపోయి అదే ఒక హాఫ్ అన్ అవర్ ప్లే అనమాట. నవరాసాలు అంటారు కదా అది. అంటే వాడు వచ్చేసరికి దాన్ని ఏమంటారు, ఇన్ఫాక్టివ్ కాంప్లెక్స్ అండ్ సుపీరియర్ కాంప్లెక్స్ రెండు చూపిస్తుంటాడు. బర్రెగా రాశారు అది మాత్రం చెప్పించాడు ఆయన. ఇన్ఫాక్టివ్ కాంప్లెక్స్ అంటే నవలని కూడా పుట్టాను చెప్పేసి తక్కువ చేసుకుంటాడు అనమాట. ఇంటిలో గారి కళ్ళు ఎలా ఉంటాయి, కృష్ణ గారి ముఖ్యులు ఎలా ఉంటారు, నేను ఆర్టిస్ట్ అని చెప్పేసాడు. మళ్ళీ ఆడే పని వెంటనే మళ్ళీ సుపీరియర్ ఎక్కుతారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫికల్ట్ ఉంది. నాలో ఏముంది, నా పేరెంట్స్ అందమైన రూపాన్ని ఇచ్చారు నాకు. ఎందుకు అనుకోను నేను, నా కాళ్ళు చేతులు ఏమనుకోను నేను, ఐఎమ్ ద కింగ్, సూపర్ నేను. ఇదనమాట. దీని మీద ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకుంది. అవి ఎక్కువ చెప్పించేవాడు మా తప్పట్లో. ఇది బర్ణి గారు, ఇది మధుగుని చెట్టు. దాన్ని బేగం బ్యాటర్ని ఒక క్లాస్ దాంట్లో పెట్టాడు ఆయన. దాన్ని ఎక్కువగా చేయించేవాడు. అంటే సింగిల్ క్యారెక్టర్, దాంట్లో ఎన్ని రసాలైనా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఆ క్యారెక్టర్. ఇప్పుడు మీరు అది కూడా మీరు కూడా చేసుకోవచ్చు అట్లా. మీరు కూడా ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ ఈ రెండు మిక్స్ చేసి చేసుకోవచ్చు. ఒక్కోసారి ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు. జనరల్గా ఏంటంటే మనకు ఒకసారి నిరుత్సాహం వచ్చినప్పుడు ఏమనుకుంటాం మనం, ఇది మన వల్ల కదా చేయలేదు. మళ్ళీ నిరుత్సాహం మళ్ళీ ఏం చేస్తాం, ఆ తర్వాత మళ్ళీ ఒక గంటకో మళ్ళీ రేపు ఒక 1 డే తర్వాత మళ్ళీ ఏంటంటే మళ్ళీ మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు అంటే సాధించాలి, అది సుపీరియర్. ఇంట్రెస్ట్ పోయినప్పుడు ఏమవుతుంది, ఇన్ఫాక్టివ్ కాంప్లెక్స్, నీరు గారిపోయి ఇన్ఫాక్టివ్ కాంప్లెక్స్ టోటల్గా. అంటే అమితాబ్ బచ్చన్ అంత హైట్ ఉన్నాడు, అంత పెద్ద ఇది ఉన్నాడు ఏంటి, ఆయనతో పోల్చుకుంటే మనం ఎక్కడ అనుకుంటే అమితాబ్ బచ్చన్ కూడా కష్టాలు పడ్డాడు. అది కూడా బిగినింగ్ చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆ హైట్లో ఏమైనా ఎంత హైట్ ఆర్టిస్ట్ అవుతావు అన్నారు అనేవాళ్ళు. అసలు నీ వాయిసే బాగోదు, ఇమేజ్ ఫేస్ ఎలా ఉంది, గుడిగోపురం లాగా అనేవాళ్ళు అక్కడ అమితాబ్ గారు. ప్రతి ఒక్కరికి ఒక ఇది ఉంది, ప్రాబ్లం ఉంది అన్నమాట. ప్రత్యేకాత్మ గారిని ఒక పెద్ద డైరెక్టర్ ఉండేవాడు, రేపు చనిపోయాడు ఆయన, మీకు తెలిసి కే ప్రత్యేకాత్మ గారు, వాసు గారు మోహన్ గాంధీ సార్ దగ్గర చాలా కాలం చేశాను. ఆయన మా ప్రత్యేకాత్మ గారి దగ్గర వీళ్ళంతా చేశారు కరెక్టే. మోహన్ గాంధీ గారు కూడా చేశారు. ప్రత్యేకాత్మ గారు పెద్ద ఆయన అయిపోయిన తర్వాత, మేము బాగా మీ ఏజ్లో యంగ్ బ్యాచ్లో ఉన్నప్పుడు మేము ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అయిపోయి వెళ్ళిన తర్వాత పెద్దోళ్ళు కదా, మేము వెళ్ళి మాట్లాడటానికి వెళ్తే ఆయన చెప్తూ అన్ని విన్నాం. ఈరోజు గ్లామరు, హైటు, పర్సనాలిటీ, కలరు ఏం చూడదు. టాలెంట్ ఉంటే చాలు, యాక్టింగ్లో టాలెంట్ ఉంటే చాలు, 100% ఒక స్థాయి. ఇప్పుడు తమిళ జీవి కుమార్ ఉన్నాడు, జీవ్ ప్రకాష్ కుమార్ ఉన్నాడు. ఎంత హైట్ ఉంటాడు, 5'3" ఉంటాడు. పెద్ద హీరో తమిళ్లో పెద్ద బ్యానర్లు చేస్తున్నారు. చాలా పెద్ద బ్యానర్లు చేస్తున్నారు, పెద్ద హీరోయిన్స్ యాక్ట్ చేస్తున్నారు. అనుకోలేదు ఏంటి అంటే ఏంటంటే అది పట్టుదల ఉండాలి అంతే. మనలో పట్టుదల ఉంటే డెఫినెట్గా విన్ అవడానికి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా విన్ అవుతారు. విధంగా అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్స్ అప్పుడు అంటే మాట నుంచి ఉన్నాయి, అంతకుముందు ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్స్ లేవు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనేది మనకి ఒక బేసిక్, మనకి మంచి రూట్ అనేది. అంటే మనం ఇండస్ట్రీకి వెళ్ళడానికి కెమెరా ముందు మనం ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అనేది ఇక్కడ మనకి ఒక శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం అన్నమాట. శిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఉంటే ఏంటంటే ఆటోమేటిక్గా ఒక డైరెక్టర్తో మాట్లాడాలన్నా, ఒక ప్రొడ్యూసర్తో మాట్లాడాలన్నా, ఒక కెమెరా ముందు డైలాగ్ చెప్పాలన్నా భయం ఉంటుంది. అంటే మన శిక్షణ పొంది ఉంటాం కాబట్టి మనకు భయం ఉండదు టోటల్గా. అది సర్టిఫికేట్స్ కంటే ముఖ్యం ఏంటంటే మన కాన్ఫిడెన్స్. యాక్టింగ్లో మన సంపాదించుకున్న స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్
చాలా ఇంపార్టెంట్. ఇక్కడ స్కిల్స్ ఎక్కువ వర్కౌట్ చేసుకోవాలి. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు మీరు పోటీ పడాలి ఒకరికొకరు. అంటే ఆరోగ్యకరమైన పోటీ, అంటే కొట్టుకోవడం కాదు పోటీ, అంటే కొట్టుకునే పోటీ కాదు. యాక్టింగ్ లో ఎలా ఇస్తున్నారు ఎందుకంటే నేను ఎట్లా బెటర్ ఎట్లా ఉన్నారంటే ఒకరికొకరికి ఎలా ఉన్నారంటే, నీ పేరేంటి? నందరెడ్డి సార్. నందరెడ్డి అమ్మ బాగా చేస్తున్నారు. మనం ఇచ్చేయాలని అట్లా అనుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మీరు విన్ అయిపోతారు, గ్యారంటీగా మీరు విన్ అవుతారు డెఫినెట్గా. కాకపోతే పేషెన్స్ కూడా ఉండాలి. లైఫ్ పేషెన్స్ అంటే కొన్ని రోజులు తిరిగాం, రాలేదు, వెళ్ళిపోతాం అనే ఫీలింగ్తో ఉంటే ఎంత టైం వేస్ట్. అదే దిగాము అంతే, చాలాసార్లు అటు ఇటు తేల్చేసుకున్నాం. అంటే దీంట్లో అంత పట్టుదల ఉంటే డెఫినెట్గా మీరు గ్యారంటీ ఎప్పటికైనా విన్నాం.